తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గణేష్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు శ్రీమంతం నిర్వహించారు అంగన్వాడీ నిర్వాహకులు. రామగుండం కార్పొరేషన్లోని గణేష్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో బాలింతలకు శ్రీమంతంతో పాటు బ్రెడ్లు, పండ్లు, ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేసి పిల్లలకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. కాబోయే తల్లులకు డెలివరీ అయిన వాళ్ళకు కూడా తల్లిపాల ప్రాముఖ్యత తెలియజేయాలని ఈ వారోత్సవాలు అది పెట్టుకొని మనం బాగా ప్రచారం అయిపోతుంది కార్యక్రమాలు చేస్తే అనేసి తల్లిపాల ఇంపార్టెన్స్ తెలియాలని మేము చెప్తున్నాము. డాక్టర్స్తో చెప్పిస్తున్నాము, ఈ హెల్త్ ఆర్గనైజర్ అందరికీ చెప్పిస్తున్నాము. తల్లిపాలు బిడ్డకు మొదటి హెల్త్ టీకాగా వాళ్ళకు బాగా భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవడానికి మొదటి టీకాగా ఉపయోగపడుతుంది. అలాగే అన్ని పోషకాహారాలు ఉంటాయి కాబట్టి తల్లిపాలు మంచి పౌష్టికాహారము. తప్పకుండా దాన్ని అశ్రద్ధ చేయకుండా తల్లిపాలను 6 నెలల వరకు తప్పకుండా తల్లిపాలే ఇవ్వాలని మేము చెప్తున్నాము. సందర్భంగా మా ఐసిడిఎస్ సేవలలో భాగంగా అందరికీ గర్భిణీ స్త్రీలందరికీ తర్వాత పాలిచ్చే తల్లులకు కూడా బిడ్డ పుట్టగానే ముడుపాలు అందించాలని, కేవలం తల్లిపాలు పట్టి పిల్లల ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా పెరిగేలాగా వాళ్ళని చూడాలని చెప్పేసి ముడుపాలు మొదటి టీకాగా పిల్లలకు వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయని అవేర్నెస్ కలిగించడం కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఇట్లా తల్లిపాల వారోత్సవాలు జరిపి తల్లులకందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి గర్భిణీ కూడా బాలిక పుట్టగానే పిల్లకు గంటలకు 3 పాలు పట్టాలని సందేశాన్ని అందరికీ అందించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలలోనే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టాలి. దాంట్లోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. తర్వాత 6 నెలలు వెళ్ళగానే పిల్లలకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. దాంతోపాటు అనుబంధ పోషకాలు పట్టినట్లయితేనే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఆ తల్లిపాలతో పాటు ఇచ్చే అనుబంధ పోషకారానికి మేము అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం అనే 2 కిలోల 500 గ్రాముల ప్యాకెట్ అందిస్తున్నాం. దాన్ని రోజుకు ఒక 100 గ్రాముల చొప్పున పిల్లలకు ఒక 3 సార్లు 4 సార్లు కొంచెం నీళ్లు వేసి పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో పిల్లలకు అందరికీ తినిపించినట్లయితే దానిలో ఉన్న పోషకాల వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా చాలా బాగా ఎదగగలుగుతారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలు బంక కళావతి, సెక్రటరీ జయప్రభ, ట్రెజరర్ ఉమారాణి, జోన్ చైర్మన్ తాడిపర్తి విజయలక్ష్మి మరియు అంగన్వాడీ సూపర్వైజర్ సరస్వతి, టీచర్ కోమల, అనిత, శారద, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు.